నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మార్పు జరిగిందని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత 4 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రజల్లోకి వెళ్లకుండా కీలుబొమ్మల్లాగా మారిపోవడంతో వార్డులలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలిపారు. కేవలం అభివృద్ధి నినాదంతో ఒక్కటైన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని స్పష్టం చేశారు. 49 మంది సభ్యులున్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఈరోజు 36 మంది సభ్యులు కోరంతో కూర్చొని చైర్మన్ పైన, వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అది నెగ్గడం జరిగింది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఎందుకు మేము చైర్మన్ పైన, వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినాము అని చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. వార్డు మెంబర్స్ కానీ, ఇక్కడ కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. కౌన్సిలర్స్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలి, వాళ్ళకున్న ఇబ్బందులను కౌన్సిల్లో చర్చించాలి. ఇక్కడ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గత 4 సంవత్సరాలుగా అది జరగలే. కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కానీ, లేదా పట్టణానికి సంబంధించిన సమస్యల గురించి కానీ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఎవరికీ రాలేదు. అధికార పార్టీ వాళ్ళకు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు రాలేదు. అంటే కౌన్సిల్ను నామమాత్రంగా చేసి కేవలం ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఇదొక వంశపారంపర్యమైన ఆస్తిలాగా ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని నడిపించిన తీరు, ఒక డమ్మీని, ఒక కీలుబొమ్మను చైర్మన్గా చేసుకొని వారి ద్వారా అన్ని విషయాలను కూడా ఎటువంటి చర్చ లేకుండా భయపెట్టించి, బెదిరించి పాస్ చేసుకున్న చరిత్ర మనం చూసినాం. మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల చర్చ ఏ రోజు కూడా ఈ కౌన్సిల్లో గత 4 సంవత్సరాలుగా జరగలే. మున్సిపల్ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా ఏ రోజు కూడా చైర్మన్ గారు ఇవ్వలే. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు కూడా పూర్తి నిరంకుశ ధోరణితోటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసినందుకు, కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు, ప్రజా సమస్యలను కౌన్సిల్లో చర్చ లేకుండా చేసినందుకు, అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు, మున్సిపాలిటీకి చెందిన కోట్ల రూపాయలను పనికిరాని ప్రాజెక్టులకు డైవర్ట్ చేసి ప్రజల సొమ్మును దుబారా చేసినందుకు, మున్సిపాలిటీ బయట కూడా మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బును తీసుకుపోయి ఖర్చు పెట్టినందుకు, వీటన్నిటినీ కూడా చూసి ఇక చాలు, మేము భరించలేము అని చెప్పి అన్ని పార్టీల కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక మాకు ఈ చైర్మన్ వద్దు, ఈ వైస్ చైర్మన్ వద్దు, గతంలో ఉన్న ఎమ్మెల్యేకు, మాజీ మంత్రి గారికి తొత్తులుగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మాకు ఆత్మగౌరవం లేకుండా చేసిన వీళ్ళను ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పి నిర్ణయం తీసుకొని అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళా రంగుబూసి ఎవరో డబ్బులు ఇస్తున్నట్టు, ఎవరో కొనుక్కున్నట్టు కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేసిండు. నిన్నటి దాకా డబ్బు సంచులు తీసుకొని ఫోన్లు చేసిండ్రు. ఒక్కొక్క కౌన్సిలర్కు 20 లక్షలు, 25 లక్షలు కూడా ఆఫర్ చేస్తాం, మీరు కోరం కాకుండా దీన్ని ఫ్లాప్ చేయాలని చూసిండు. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. శాతనైతే దమ్ముంటే కౌన్సిలర్లను పంపించి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలి, కానీ అట్లా చేయలే. కోరం లేకుండా చేసే ఒక దుర్మార్గపు కుట్ర, డబ్బుల ద్వారా ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేసి చేయాలని చెప్పి మా కౌన్సిలర్లను అందరినీ కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే, ఆత్మగౌరవం గొప్పది, ఆత్మాభిమానం గొప్పది, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలకు, ప్రజలకు మేము జవాబుదారీ. మా 4 ఏళ్ల ప్రజా జీవితంలో కనీసం ఒక రోడ్డు పెట్టుకునే స్వేచ్ఛ మాకు లేదు, ఒక స్ట్రీట్ లైట్ వేయించుకునే స్వేచ్ఛ లేదు, మా అధికారాలు మాకు లేకుండా చేసిండు. మొత్తం కూడా ఒకరిద్దరు వ్యక్తులు వ్యవస్థను కంట్రోల్లోకి తెచ్చి మమ్మల్ని చచ్చిపోయినంత పని చేసిండ్రు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు నిటారుగా నిలబడ్డారు. ప్రలోభాలకు లొంగలే. ఈరోజు కూర్చొని చరిత్రలో కనివిని ఎరగని రీతిలో 49 మంది కౌన్సిలర్లు ఉంటే 36 మంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు,
బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు, ఎంఐఎంకు సంబంధించిన వాళ్ళు, ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక నిర్ణయానికి వచ్చిందంటే అది కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసము, ఈ మున్సిపాలిటీని రక్షించడం కోసం తప్ప వాళ్ళ స్వార్థం కాదు.